బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సంస్కృత నిర్మాణం పోలింగ్ బూత్ కమిటీలపై ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, రాష్ట్ర స్థాయి నేతలు కూడా పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ బూత్ కమిటీలు సభ్యుల వివరాలు తెలుసుకుంటారు. ఏ బూత్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, పూర్తి స్థాయి కమిటీలు వేసిన బూత్లు ఎన్ని, ఇప్పటి వరకు బూత్ కమిటీల నియామకం ఎందుకు పూర్తి చేయలేదు అనే అంశాలపై రాష్ట్ర జిల్లా నేతలతో పాటు నియోజకవర్గ కన్వీనర్లు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీజేపీ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మన పార్టీ ఏ విధంగా ముందు తీసుకునే ప్రయత్నం చేయాలో మన కార్యక్రమాలు ఇస్తారు కాబట్టి మీరందరూ ముఖ్యమైన నాయకులు అని చెప్పి భావించే మీ ద్వారా మీరు ఈ విషయంలో కష్టపడి పనిచేస్తే, ఇష్టపడి పనిచేస్తే, కార్యకర్త అందరూ సమీకరించి కార్యకర్తలకు అన్ని విషయాలు స్పష్టం చేసి మన పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేస్తే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా కొత్త కార్యక్రమాలు చాలా వస్తున్నాయి. రకరకాల కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో తీసుకునే కార్యక్రమాలు వస్తున్నాయి, జాతీయ స్థాయిలో తీసుకునే కార్యక్రమాలు వస్తున్నాయి. అయినప్పుడు కూడా మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే లక్ష్యం ఎంచుకున్నాం. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే అన్ని కార్యక్రమాలు తీసుకొని వస్తాం. ఈ రోజు చాలా పెళ్లిళ్ళు ఇలా వేరే పార్టీ సమావేశం పడితే ఇంత సంఖ్య వచ్చేది కాదు. కానీ మీ లోపల ఇంత పెద్ద సంఖ్య హైయెస్ట్ మ్యారేజ్ ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో. ఇంత పెద్ద సంఖ్యలో మీరు కార్యకర్తల నాయకులు వచ్చినట్టే మీరు ఒక కసి, మీరు ఒక పట్టుదల, మీరు ఒక విశ్వాసం, ఒక తప్పకుండా ఉన్న లక్ష్యాన్ని చేరుకొని ఒక పట్టుదల ఉన్న విషయాన్ని ఈ రోజు ఈ హాజరు చూస్తే స్పష్టమవుతుంది. నిజంగా మీ అందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో నేను ఫస్ట్ చెప్పిన వారికి సార్ సంఖ్య వస్తుందో సార్ మ్యారేజ్ బాగుండే పక్కా వస్తారని చెప్పారు. మనకంటే ఎక్కువ నమ్మకం వాళ్ళకుంది. కానీ మీరందరూ కూడా అన్ని పనులు పెట్టుకుని రావడం చాలా సంతోషం. మీరందరూ కూడా రాబోయే రోజులు కూడా ఈ ఎన్నికలు వచ్చేవారు కూడా మీరందరూ కష్టపడి పూర్తి సమయం వెళ్ళి కార్యకర్తలు కాపాడుకుని పనిచేద్దాం, కార్యకర్తలకు భరోసా ఇచ్చే పని చేద్దాం. కొందరు ప్రజలకు ఒక ఆత్మవిశ్వాసం కల్పించే విధంగా మనం తీసుకునే కార్యక్రమం ద్వారా మనం ఆ దిశగా ముందుగా ప్రయత్నం చేద్దామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ 1 o'clock వరకు మొదటి సెషన్ ఉంటుంది. దాని తర్వాత జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు కూడా నెక్స్ట్ సమావేశాలు ఉండాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా దిశగా ప్రయత్నం చేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాడు. భారత్ మాతాకి జై. అన్న ఈ విజువల్ ఇక్కడ తీసుకోండి ఫస్ట్.